హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఉగాది రోజు మేమేమేం చేసుకున్నాము అవన్నీ మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుందన్నమాట. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకనే వీడియో చూసే కన్నా ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఆరునైతే ఎండలో పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి మా ఊర్లో సంత అనమాట. ఇంకా మార్నింగే మా అత్త సంతకైతే వెళ్తుంది కూరగాయలు తీసుకొని రావడానికి. ఇంకా శనగపప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిందనమాట. సో ఈ శనగపప్పు ఎందుకు అంటే కర్చకాయలు చేసుకోవడానికి, పూర్ణం కర్చకాయలు. సో ఇంకా దానికోసం శనగపప్పు అయితే పెట్టేసి వెళ్ళిందనమాట. ఇంకా ఇది ఉడుక్కుంటూ ఉంటుందిలే, ఇంకా నేను టీ తాగుదాము అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టేస్తుంది మా అత్త, జస్ట్ వెయిట్ చేసుకొని తాగడమే అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ కూడా వండేసింది. అండ్ గుడాల గుగ్గిల ఏంటివో నాకు కన్ఫ్యూజన్ అండి, దానికి కూడా నానబెట్టేసింది అనమాట. నానబెట్టి ఉడకబెట్టుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది అన్నట్టయితే నానబెట్టింది. కానీ కుక్కర్లో వేస్తే మనకు తొందరగా ఉడుకుతాయండి. మా అత్తనేమో కుక్కర్ అసలు యూస్ చేయదనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ శనగపప్పు ఉడకడానికి ఒక గంట కావాలి, ఈ శనగలు ఉడకడానికి ఒక గంట కావాలి, మళ్ళీ ఆ రోజు సాంబార్ చేసిన అనమాట. ఆ పప్పు ఉడకడానికి ఒక అర్ధగంట కావాలి. మొత్తం గ్యాస్ అంతా వేస్ట్ అనమాట. అదే మన కుక్కర్ ఉందనుకోండి ఇంత టైం పట్టదు, ఈజీగా అయిపోతుంది కదా మనకు పని. సో చెప్పిన అనమాట, నువ్వు యూజ్ చేయకపోతే మేము వచ్చినప్పుడన్నా యూజ్ చేస్తాము, చిన్న కుక్కర్ అయితే తీసి పెట్టుకో అనేసి అయితే చెప్పిన. ఆల్రెడీ ఉంది, పెద్ద కుక్కర్ ఉంది, 5 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ ఉంది. అదేం చేసుకుంటాను చెప్పండి. ఇంకా అందుకనే 3 లీటర్స్ అయితే తీసుకోమని అయితే చెప్పిన అనమాట. సో మనకు కుకింగ్కి ఈజీ అవుతుంది. మటన్ వండుకున్నప్పుడు కూడా చాలాసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది. అదే కుక్కర్ అనుకోండి చిన్నగా మంట పెడితే మనకు ఒక్క విజిల్లోనే ఉడికిపోతుంది కదా. సో ఇంకా అందుకని కుక్కర్ ఉంటే దేనికన్నా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా కుక్కర్ అయితే తీసుకోమని అయితే చెప్పిన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా కోసము రెడీ చేసి పెట్టుకుంటున్నాం, ఆనియన్స్ అన్నీ కోసి. ఎందుకంటే ఇంకా మా అత్త కూడా లేదు, మార్కెట్కి వెళ్ళింది అని చెప్పిన కదా. సో ఇంకా చిన్నోడు కూడా బజ్జున్నాడు, ఇంకా హ్యాపీ ఆడుకుంటుంది. ఇంకా ఖాళీగానే కదా ఉన్నాను అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే కోసుకుంటున్నాను. మా అత్త వచ్చే వరకు ఉప్మానన్నా చేద్దాము అనేసి అనుకున్నాను కానీ చేయలేదన్నమాట. హ్యాపీ అసలు చేయనీయలేదు. సో ఇంకా ఆనియన్స్ ఒకటి కోసి రెడీగా అయితే పెట్టుకున్నాను. తను వచ్చిన తర్వాత పిల్లల్ని పట్టుకుంటే అప్పుడైతే చేసిన అనమాట ఒక్కొక్కటి స్లోగా. అండ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీకు చెప్తున్నాను కదా, మీకు ఎంతమంది చూసారో లేదో తెలీదు. సో మా ఊరు సైడు మా ఇండ్లల్లో మేము ఎవ్వరము ఉగాది పచ్చడి చేసుకోమన్నమాట. అది ఎందుకో తెలీదు, అసలు మా సైడ్ ఉగాది పచ్చడి అనేదే చెయ్యరనమాట. అందుకనే ఇంకా మేము కూడా ఉగాది పచ్చడి అయితే ఏం చేసుకోలేదు. నార్మల్గా కొన్ని స్పెషల్స్ అయితే చేసుకొని ఇంకా పండగనైతే కంప్లీట్ చేసేసినాం అనమాట. మనం ఇక్కడ సిటీలో ఎట్లా ఉంటుంది అంటే ఉగాది అనగానే మంచిగా కొత్త కుండ తీసుకొని వచ్చి ఉగాది పచ్చడి చేసి దాంట్లో తినిన తర్వాత ఆ కుండని ఇంకా ఆల్రెడీ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వాటర్కి యూస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అవి ఉగాది పచ్చడి తినిన తర్వాతనే మ్యాంగోస్ తింటూ ఉంటారు కొంతమంది. అంతకుముందు వరకు కూడా మ్యాంగోస్ అసలు టచ్ చేయరనమాట. అట్లా కొన్ని పాటిస్తూ ఉంటారు కదా. ఇవి అన్నీ మా ఫ్రెండ్స్ని చూసి తెలుసుకున్నాను అనమాట. సో అట్లా కొంతమంది కొన్ని అయితే ఫాలో అవుతారు. ఇంకా కొంతమంది అయితే ఉగాది పండుగని తెలుగు న్యూ ఇయర్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో అట్లా కొన్ని పండుగలు కొంతమందికి చాలా స్పెషల్ ఉంటాయి, కానీ మా సైడ్ అంత ఎక్కువ అయితే ఫాలో అవ్వరనమాట. నార్మల్గా ఇప్పుడు మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎక్కువ శాతం ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా కొంతమంది అయితే పండగ రోజు నీసు తింటారు. మేమైతే నీసు తినమన్నమాట. అది ఏ పండగ అయినా సరే నీసు తినము, నెక్స్ట్ డే తింటాం అనమాట. కర్రీ పండగలాగా నెక్స్ట్ డే చేసుకుంటాము. సో అట్లా కొంతమంది కొన్ని అయితే ఫాలో అవుతుంటారు. ఇట్లా వీడియోస్ చూడడం వల్ల లేకపోతే మనకు ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఒక్కొక్క కల్చర్ ఎట్లా ఉంది అనేసి అయితే తెలుస్తూ ఉంటుంది కదా. సో నేను మోస్ట్లీ మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లా కొన్ని ఇట్లా చేస్తారా, కొన్ని అట్లా చేస్తారా అని ఒక ఐడియా అయితే ఉందన్నమాట నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్త అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చేసిందనమాట. ఇవన్నీ కూరగాయలు నేను తినేటివే తీసుకొని వచ్చిండ్రనమాట. అసలు వాళ్ళు తినేటివి ఏవి తెచ్చుకోలేదు. ఒక్కటి పుండుకూర ఒక్కటే తీసుకొని వచ్చారనమాట. పుండికూర అంటే గోంగూర, మా సైడ్ వచ్చేసి మేము పుండుకూర అంటాము. అది ఒక్కటే వాళ్ళు తినేది తెచ్చుకున్నారు. ఇవన్నీ నేను తినేటివి అనమాట. అండ్ మునక్కాయలు కూడా నేను తినొచ్చు అనేసి అయితే మా పెద్దత్త చెప్తుందనమాట. అదేం నంజు కాదు, తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనేసి అయితే చెప్తుంది. సో తిన్నాను అనమాట నేను మునక్కాయ ఈసారి. ఫస్ట్ హ్యాపీ అప్పుడైతే తినలేదు, కానీ ఈసారి అయితే తిన్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఊళ్ళల్లో ఇంకా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా. ఎప్పుడు ఆకుకూరలు తీసుకోవు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అనేసి అయితే అడిగినారంట. సో ఇట్లా మా కోడలు వచ్చింది అనేసి అయితే చెప్పిందంట.
అట్లా ఇంకా ఆకుకూరలు ఎక్కువ అయితే తీసుకొని వచ్చింది ఇంకా నా కోసం. అండ్ ఇక్కడ హ్యాపీ చూడండి, వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడు అనేసి అయితే వచ్చిందనమాట. మనం ఎవరన్నా ఉన్నామనుకోండి అసలు ఏడుస్తుంటే పట్టించుకోదు, మనం ఎవ్వరం లేమనుకో ఆ బాబు ఏడుస్తుంటే తను ఇంకా ఏం చేయాలో తనకు అర్థం కాదనమాట. అటు ఇటు పరిగెత్తా ఉంటుంది, మనల్ని వచ్చి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఈ పాట ఎట్లా నేర్చుకున్నో తెలియదు కానీ మా దాని బర్త్డే అప్పుడు బాగా ప్లే చేసినాం అనమాట ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్. అంటే మేము రీల్స్ లాగా చేసినాం కదా కొన్ని, సో అట్లా రిపీటెడ్గా ప్లే చేయడం వల్ల హ్యాపీకి అప్పటి నుంచి వచ్చేసింది అనమాట ఉయ్యాలో ఉయ్యాలో. దానికి కూడా వస్తుంది, దాన్ని కూడా వాడుతుంది అనమాట ఉయ్యాలో ఉయ్యాలో అనేసి. వీళ్ళిద్దరు బాగా నేర్చుకున్నారు. మేము ఆ రోజు రీల్ చేయడానికి అన్నీ ఎక్కువసార్లు అయితే ఆ పాటను ప్లే చేయాల్సి వచ్చింది. సో దానివల్ల వీళ్ళిద్దరు అయితే నేర్చుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పక్క సాంబార్ అయితే పెట్టేసిన అనమాట. శనగపప్పు ఉడికిపోయింది, నార్మల్ పప్పు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసిన. అండ్ ఇంకా మా అత్తమ్మ బండలు తుడుద్దాము అనేసి టబ్లో లిక్విడ్ అయితే వేసి పెట్టింది. ఇక్కడ చూడండి హ్యాపీ చేసే నాటి థింగ్స్ మమ్మల్ని మరిపించడానికి అట్లా ఆడుకుంటున్నట్టు చేసింది. సరేలే అట్లా ఆడుకుంటుంది కదా అనేసి మేము కిచెన్లోకి వెళ్ళేసరికి టబ్లో అయితే కూర్చుండిపోయింది అనమాట. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు వాటర్లో కూర్చోవాలా అన్నట్టే ఉంటుంది అనమాట. సో ఇంకా లిక్విడ్ వాటర్లో కూర్చుంది కాబట్టి ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ బయట తీసుకొని వెళ్ళి అయితే స్నానం చేయించాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ చిన్నోడు చూస్తున్నాడు కదా, మంచిగా బజ్జున్నాడు. ఇంకా ఆ రోజు అయితే సినిమా వస్తుంది అనమాట, గోవిందుడు అందడు వాడే. సో ఆ సినిమా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసింది అనమాట. హ్యాపీ మంచిగానే చూస్తుంది కదా అనేసి అనుకున్నాము. ఇంకా మధ్యలో వచ్చేసి ఇట్లాంటి నాటి థింగ్స్ అయితే చేస్తూనే ఉంటుంది అనమాట, ఖచ్చితంగా చేస్తుంది, చేయకుండా అయితే అస్సలు ఉండదు. ఆరు పుట్టినంత వరకు కొంచెం సైలెంట్గానే ఉండే హ్యాపీ. ఆరు పుట్టిన తర్వాత యాక్టివ్నెస్ ఇంకా ఎక్కువ అయిపోయింది, నాటి థింగ్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అమ్మ అసలు భరించలేకపోతున్నాము. సో చిన్నోడు వల్లనే కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే ఈమె ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా వీళ్ళు చేసే నాటి థింగ్స్కి ఇంకా గట్టిగా అరవడం వల్ల తలనొప్పి అయితే ఘోరంగా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ కిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అరుస్తారు, ఇంకా వాళ్ళు చేసే నాటి థింగ్స్కి మనం ఏం చేయలేము అరవడం తప్ప. సో గట్టిగా అరవకండి, అరవడం వల్ల మనకే పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బాడీ ఇంకా పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ అరవకపోవడం బెటర్. కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు అరవకుండా అసలు ఉండలేరు కదా, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఏంటి, అసలు సెకండ్ టైం ఇంత టఫ్ ఉంటుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ లాగా ఈజీ గోయింగ్ అవుతుంది అనుకున్నా కానీ ప్రతిదీ ఛాలెంజింగ్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అట్లా చిన్నోడైతే బజ్జున్నాడు, స్నానం చేయించేసింది మా అత్త. ఇంకా కూలర్ దగ్గర వేస్తే అట్లా పైన క్లాత్ అయితే వేసేస్తామన్నమాట. ఎందుకు అంటే డైరెక్ట్ గాలి తనకు వెళ్ళొద్దు, అండ్ తనకు కూడా ఊపిరి ఆడదు కదా, అంత కూలర్ గాలి అంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో అందుకని అట్లా క్లాత్ లాగా వేసేసినాం అనుకోండి, తను ఏ ఇబ్బంది పడకుండా హాయిగా అయితే బజ్జుంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ దేవుడికి దీపం అయితే పెట్టేసింది. ఇంకా నా కోసం నేను బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కచ్చకాయలు అయితే చేస్తుంది మా అత్త. నాకైతే చేయడానికి రాదండి, చేయడానికి రాదు అంటే అట్లా అల్లడానికి రాదనమాట. సో అల్లడం నేర్చుకుంటాను అని చెప్పేసి ఇట్లా వీడియో అయితే తీసుకుంటున్నా. ఎన్నిసార్లు ట్రై చేస్తా కానీ భయం వేస్తుంది, మనము చేసే చిన్న తప్పు వల్ల నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది కదా. సో అందుకని ఆచితూచి చేయాలి అనేసి మా అమ్మ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తా కానీ ఆ షేప్ చూసే మా అమ్మ నూనెలో కూడా వేయదనమాట, అది మొత్తం నూనె ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి. సో అట్లా ఎప్పటికైనా ఇది కూడా ఒకటి నేర్చుకోవాలి. నార్మల్గా మనం స్పూన్ తోటి ఇట్లా అంటాం కదా, అట్లా అన్నదానికన్నా ఇట్లా అల్లినవి అయితేనే బాగుంటాయి అనమాట. ఆ రోజు అన్ని స్పెషల్స్ చేసుకున్నాము, ఏది తినాలి అనేసి మనసు రాలేదు కానీ వీటిని చూసేసరికి నాకైతే తినాలి అనిపించింది అనమాట. నాకు చాలా ఇష్టం ఇవి, పూర్ణంవి. మామూలుగా సోయివి చేస్తారు కానీ అవి నాకు అసలు నచ్చవన్నమాట. సోగివి అంటే కొబ్బరి ఇంకా ఏమేమో వేసి చేస్తారనమాట, పొడిలాగా ఉంటుంది అది. ఆ పొడివి నాకు నచ్చవన్నమాట. ఈ పూర్ణంవి అయితే నాకు ఇష్టము. సో చూస్తే తినాలి అనిపిస్తుంది కానీ శనగపప్పు ఎంత డేంజరో మనకు అందరికి తెలిసింది కదా. మ్యాక్సిమం 1 ఇయర్ వరకు శనగపప్పును అవాయిడ్ చేసినా మనకే మంచిది. సో ఇంకా అసలు తినకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోవడం ఏంటి, అసలు తినొద్దు అనమాట. మనకి ఎంత క్రేవింగ్స్ వచ్చినా ఆపుకోవాలి తప్పదు, శనగపప్పు అంత డేంజరు. సో ఇంకా అట్లా ఆ రోజు చేసిన ఫుడ్స్లో ఏది అంత తినాలనిపించలేదు కానీ ఇది ఒక్కటి కొంచెం తినాలి అనిపించింది. సో తినాలనిపించింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మా చిన్నత్త వాళ్ళు కూడా వచ్చినారనమాట నా కోసం. ఇంకా నేను ఏవి చేసినా ఏం తినలేదు. నెక్స్ట్ గులాబ్ జాములు కూడా చేసిన అనమాట. గులాబ్ జాములలో కూడా నిమ్మకాయ పిండిన అనమాట. ఎందుకు అంటే ఏమంటారు,
మనం షుగర్ సిరప్ గట్టి పడకుండా అనేసి పిండిన. సో ఇంకా నిమ్మకాయ వేసిన కాబట్టి అది కూడా తినలేదన్నమాట. సో ఏం చేసినా ఏం తింటలేను, అండ్ ఇంకా థమ్స్అప్లు మజాలు అవి కూడా ఏం తాగుతలేను కదా. సో ఇంకా నా కోసం ఇంకా మా చిన్నత్త నాకు కూడా ఎప్పటి నుంచో తినాలన్న క్రేవింగ్ అయితే ఉండే అనమాట రవ్వ భక్షాలు. ఇప్పుడు శనగపప్పు పూర్ణం భక్షాలు అయితే నాకు వచ్చు చేయడానికి, రవ్వ భక్షాలు నాకు రావన్నమాట. ఎప్పుడో మా అన్న పెళ్ళప్పుడు మా వదిన చేసిండే. సో ఇవేం భక్షాలు ఇట్లున్నాయి, సన్నగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, ఎట్లా చేస్తారు ఏంది అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఆ రోజు ఉండిపోయింది అనమాట. సో మా చిన్నత్తకు వచ్చు రవ్వ భక్షాలు చేయడము. ఇంకా మా అత్త అయితే మా చిన్నత్తతోటి నా కోసం అయితే చేయించింది అనమాట. హ్యాపీగా తినేసిన.